మీరు సమస్యలతో బాధపడుతున్నారా? ఒక్కసారి ఈ గురువు గారికి కాల్ చేయండి. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, ఆరోగ్యం, వ్యాపారం, సంతానం, భార్యాభర్తల సమస్యలు, చెడు ప్రయోగాలు, ఇలా ఎటువంటి సమస్యలకైనా ఈ గురువు గారు 100% పరిష్కారం చేయబడును. నమ్మకంతో కాల్ చేయండి. గురూజీ రామరాజు. ఫోన్ నెంబర్ 9849238801. మేషరాశి జాతకులకు గుండె పగిలే వార్త. జనవరి 2 గురువారం మేషరాశి జాతకులకు ఎటువంటి శుభాలు అశుభాలు ఉన్నాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మన ఛానల్కి స్వాగతం. మేషరాశి జాతకులకు ఎటువంటి శుభాలు అశుభాలు ఉన్నాయో ఈ వీడియోలో మనం ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు పూర్తిగా చూడండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. మీరు ఈరోజు ఏదైనా కొత్త పని ప్రారంభించాలనుకుంటే మీరు అలా చేయవచ్చు, కానీ తెలియని వ్యక్తిని విశ్వసించడం వల్ల మీకు తీవ్రమైన నష్టం కలుగుతుంది. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి. మీరు వ్యాపారంలో ఏదైనా పెద్ద ఒప్పందం చేస్తే కాగితం పత్రాలను జాగ్రత్త చేయండి. ఈ సమయంలో మీరు మీ మనసులో మాట చెప్పడం సరికాదు. జాగ్రత్తగా ఉండండి. మీరు అనేక రకాల కార్యకలాపాల్లో బిజీగా ఉంటారు. కొన్ని కొత్త ప్రయోజనకరమైన పరిచయాలు కూడా ఏర్పడవచ్చు. పూర్తి విశ్వాసంతో ఆర్థిక విధానాలపై దృష్టి సారించాలి. ఈ సమయంలో అద్భుతమైన ఆర్థిక పరిస్థితులు సృష్టించబడతాయి. ఏదైనా న్యాయపరమైన పని చేసేటప్పుడు ప్రభుత్వ నిబంధనలను నిజాయితీగా పాటించండి. సమస్యలు తలెత్తవచ్చు. తొందరపాటుతో తీసుకున్న నిర్ణయాలను మార్చుకోవాల్సి రావచ్చు. ఇతర పనులు బిజీగా ఉండడం వల్ల వ్యక్తిగత పనులపై దృష్టి పెట్టలేరు. వ్యాపారంలో మార్పులు చేయడానికి లేదా కొత్త పని ప్రారంభించడానికి మీరు కొంతకాలం వేచి ఉండాలి. ఆస్తి మరియు వాహన వ్యాపారంలో పనిని మెరుగుదల పరుచుకోవాలి. ఆఫీస్లో బాస్ లేదా సహోద్యోగులతో మంచి సమన్వయం ఉంటుంది. భార్యాభర్తల మధ్య కొన్ని వ్యక్తిగత విషయాలపై మనస్పర్ధలు ఏర్పడవచ్చు. జీవిత భాగస్వామికి తప్పకుండా కొన్ని బహుమతులు ఇవ్వండి. కుటుంబంలోని సీనియర్ సభ్యుల ఆరోగ్యం గురించి ఆందోళన ఉంటుంది. మధుమేహ వ్యాధిగ్రస్తులు కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. ఆరోగ్యపరంగా ఈరోజు మీకు బలహీనమైన రోజు. మీరు ఏదో ఒక పని గురించి ఆలోచించాలి. మీరు ఇతరులపై ఆధారపడవద్దు. మీరు మీ వ్యాపారంలో కొన్ని మార్పులు చేయాలని ఆలోచిస్తారు. రాజకీయాల్లో అడుగుపెట్టమని మీ స్నేహితులు మీకు సలహా ఇవ్వచ్చు. మీరు మీ పిల్లలను పిక్నిక్ లేదైనా మొదలైన వాటికి తీసుకువెళ్ళటానికి ప్లాన్ చేసుకోవచ్చు. మీ స్వభావం కారణంగా మీరు కొంచెం ఆందోళన చెందుతారు. మీరు కొన్ని పాత తప్పుల నుండి గుణపాఠాన్ని నేర్చుకోవాలి. మీరు పాత విషయాలను గుర్తించుకొని సంతోషంగా ఉంటారు. కుటుంబంతో మంచి సమయాన్ని గడుపుతారు. మీరు సృజనాత్మకత పనిపై ఆసక్తి చూపిస్తారు. వాంతులు, విరోచనాల వల్ల డీహైడ్రేషన్ సమస్య రావచ్చు. అధిక సమస్యల కారణంగా మీ మనసు కలత చెందుతుంది. కార్యాలయంలో హెచ్చుతగ్గులు ఉండవచ్చు. మీరు ప్రతి రంగంలో విజయాన్ని సాధిస్తారు. ఉద్యోగస్తులు తమ కార్యాలయంలో కొత్త బాధ్యతల్ని పొందుతారు. అవి చాలా చక్కగా నెరవేరుతాయి. మీ ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించండి. వ్యాపారం చేసే వ్యక్తులు ఈరోజు ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు. ఈరోజు ఎవరైనా మీ వాహనాన్ని పరీక్షించడానికి ప్రయత్నించవచ్చు. ప్రశాంతంగా ఉండవలసి ఉంటుంది. ప్రేమ జీవితం గడిపే వారికి మంచి ఫలితాలు లభిస్తాయి. ఈరోజు మీ ఇంట్లోని సేవకుడికి ఎక్కువగా డబ్బు ఇవ్వకండి. వ్యాపారస్తులకు డబ్బు సంపాదించడానికి కొత్త మార్గాలు తెరుచుకుంటాయి. ఈరోజు మీకు మధ్యస్థంగా ఫలవంతమైన రోజుగా ఉంది. అనవసర ఖర్చులకు చెక్ పెట్టండి. మీ మాటలను నియంత్రించుకోండి. మీరు కుటుంబంలో ఆనందం మరియు శాంతిని సృష్టించగలరు. ప్రతికూలత మీ ఆలోచనలపై ఆధిపత్యం చెలాయిస్తుంది. దాన్ని తొలగించండి. మతపరమైన ప్రయోజనాల కోసం ఖర్చులు ఉండవచ్చు. విద్యార్థులకు ఈ సమయం అంత అనుకూలంగా లేదని చెప్పవచ్చు. ఈ రాశివారు చెడు సాంగత్యానికి దూరంగా ఉండాలి. ఈరోజు మీరు గొడవలకు దూరంగా ఉండాలి. మాట్లాడేటప్పుడు మీ మాటని, మీ కోపాన్ని అదుపులో ఉంచుకోండి. ఈ రాశివారు ఈరోజు వృధాగా డబ్బును ఖర్చు చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అదేవిధంగా ఈ రాశి మహిళలు ఈరోజు మాట్లాడేటప్పుడు మీ కోపాన్ని అదుపులో ఉంచుకోండి. చిన్న చిన్న విషయాలను పట్టించుకోకండి. గొడవలకు దూరంగా ఉండండి. జాగ్రత్తగా ఉండండి. ఈ రాశివారి అదృష్ట సంఖ్య వచ్చేసి 1, అదృష్ట రంగు వచ్చేసి పసుపు రంగు. మీరు ఇదే విధంగా ప్రతిరోజు రాశి ఫలాలు తెలుసుకోవడానికి ఈ వీడియోని లైక్ చేయండి. వీడియోని షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్.